ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణలో ప్రజలు గందరగోళానికి గురవుతున్నారు. ప్రజలకు ఓపికతో సమాధానం చెప్పి సేవ చేయాల్సిన అధికారులు ప్రజల మీద అసహనం ప్రదర్శిస్తున్నారు. వరంగల్ నగరంలోని పలు డివిజన్లో ఏర్పాటు చేసిన ప్రజాపాలన కార్యక్రమం పర్యవేక్షణ లోపంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. లొకేషన్ ఇన్ఛార్జ్ సరైన పద్ధతిలో దరఖాస్తుల స్వీకరణ చేయలేకపోవడం వల్ల ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. సరైన పద్ధతిలో కౌంటర్లు ఏర్పాటు చేయలేకపోవడం, సిబ్బందిని సరైన పద్ధతిలో వినియోగించుకోకపోవడం, పైరవీలకు ఆస్కారాన్ని కల్పించడం, ఆఫీస్తో సంబంధం లేని వాళ్లను విధులు వినియోగించుకోవడం వంటి చర్యలకు పాల్పడడం వల్ల ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. నగరంలోని మరికొన్ని డివిజన్లో ఇదే పరిస్థితులు ఉన్నాయని ప్రజలు వాపోతున్నారు. చెప్పండి సార్. నేను వచ్చిన కౌంటర్లో జనరల్ కౌంటర్ అని పెడితే మగవాళ్ళు లేడీస్ ఎవరైనా ఉండవచ్చు అంటే ఉన్నాం. ఆడి పోయిన తర్వాత నెంబర్ ఇస్తారన్నమాట. ఆ నెంబర్ కాడిపోతా నిలబడి లైన్ లో అన్నాడు. ఇలా ఇటు పోయిండు గంట సేపు అటు ఇటు చేసి క్రౌడ్ అయింది. అప్లికేషన్ కూడా చింపీలే రిసిప్ట్లు అవి దగ్గర పెట్టిన వాళ్ళు ఇప్పుడు కొత్త నెంబర్ వాళ్ళు అంతా కలయికాయి బాగా తోపులాట అయింది. వాళ్ళ మామూలు ఎలిజిబిలిటీ ఉన్నటువంటి మహిళలకు ఇక్కడ సహకారం లేదు. వాళ్ళకి రావడం జరిగింది. ఇది ఒక క్రమశిక్షణ పద్ధతిలో కొనసాగుతలేదు. ఇక్కడ వీళ్ళు పోలీస్ ప్రొటెక్షన్ తీసుకోవాలి అవసరం అనుకుంటే. పోలీస్ ప్రొటెక్షన్ కూడా ఇవ్వలేరు కదా, ఒక్కరే ఉన్నారు కదా. తెప్పించుకుంటే వస్తారు. జనరల్ ఇద్దరు ప్రతి వాడికి ఇద్దరు ఇచ్చారండి. ఇక్కడ ఒక్కరు ఉన్నారు. అందులో లేడీస్ ఉండాలి. ఆడ వాళ్ళైనా ఇక్కడ ఉండి క్రమశిక్షణ ఇది ఇటువంటి మీరు ఈ కౌంటర్ ఓపెన్ అని చెప్తే ఇంత ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడేది కాదు. ఈయన సరిగా బాధ్యత నిర్వహించుకుంటే కాలయాపన చెప్తాడు. ఇక్కడ క్రౌడ్ అయిన తర్వాత అడివై పెళ్లి తీసి నేను చేయలేను వేయలేనని బయటకు వచ్చాను. ఓకే రైట్, థ్యాంక్ యూ. మీ పేరు అండి? మీ పేరు సంజీవరావు, 19 డివిజన్.